హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగే వీడియో అయితే పెడుతున్నాను. సో నిన్న మనం రివైజ్డ్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో ఆల్రెడీ 2, 3 వీడియోలు చేసాం అండ్ నిన్న ఈవినింగ్ వీడియో చేశాక ఒక గంటకి రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ ఆల్రెడీ ఎంతెంత ర్యాంక్స్ తగ్గే అవకాశం ఉందని ఒక వీడియోలో నేను చెప్పాను. సో ఈ వీడియోలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసే ముందు నీట్ కౌన్సిలింగ్ కోసం సీరియస్గా వెయిట్ చేసే క్యాండిడేట్స్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే రివైజ్డ్ రిజల్ట్ 4,20,000 మంది వరకు 5 మార్కులు తగ్గడం వల్ల ఈ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ కూడా తగ్గింది. సో ప్రతి కేటగిరీలో 2 మార్క్స్ అయితే తగ్గాయి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అండ్ మీ ర్యాంక్ కార్డ్‌లో కూడా ఇది కింద డిస్‌ప్లే అవుతూ ఉంటుంది. సో కొందరికి క్వాలిఫికేషన్ పోయింది కొన్ని కేటగిరీస్‌కి, కొందరికి క్వాలిఫికేషన్ అయితే కొందరు కొత్తగా క్వాలిఫై అయ్యారు. సో మొత్తానికైతే ఈ కట్ ఆఫ్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. కనీసం 2, 3 మార్క్స్ అయినా అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఇక నుంచి కౌన్సిలింగ్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. లోకల్ మెరిట్ లిస్ట్ కోసం మీరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అది ఒక 4, 5 డేస్‌లో వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఫాస్ట్‌గా కౌన్సిలింగ్ అయితే జరగబోతుంది. డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని సిద్ధంగా ఉండండి. అండ్ నేను నిన్న చెప్తూ ఒక వీడియోలో ఒక సందర్భంగా చెప్తూ తెలంగాణలో ప్రతి రౌండ్‌కి కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పాను. సో ఏపీలో మీరు చూస్తే ఇలా ప్రతి రౌండ్‌కి ఉండదు. అక్కడ వన్ టైమ్ ఆప్షన్సే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏపీలో స్టూడెంట్స్ అయితే కాస్త జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదంతా నోటిఫికేషన్ టైంలో మనం మళ్ళీ వీడియోస్‌తో చెప్తూ ఉంటాం. అండ్ అదేవిధంగా కొత్త మెడికల్ కాలేజ్‌లు వర్చువల్‌గా దానికి సంబంధించిన వెరిఫికేషన్ మళ్ళీ అయింది. 1, 2 డేస్‌లో ఇది వచ్చేస్తుంది. నిన్న వీడియోలో నేను ఒక్క కాలేజ్ గురించి అయితే చెప్పాను. ఎందుకంటే అదే న్యూస్‌లో రావడం జరిగింది. సో మొత్తానికి కొత్త కాలేజీలు ఎన్నొచ్చాయి అనేది కూడా 1, 2 డేస్‌లో మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ర్యాంక్స్ ఎంతవరకు తగ్గాయి, ఎంతవరకు మారాయంటే దాదాపు ఒక 2000, 1500 ఇలా పైనుంచి 650 నుంచి ఇలా మొదలు చూసుకుంటే మీరు ఇలా ర్యాంక్స్ తగ్గుతూ పోయాయి. సో ర్యాంక్స్ పెరుగుతూ పోయాయి. సో చాలామందికి ఒక 2, 3000 ర్యాంక్స్ కూడా చేంజ్ అయ్యాయి. సో మొత్తానికైతే ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అండ్ చాలామందికి ఎవరికైతే మార్క్స్ తగ్గలేదో వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. కొందరికి సీట్ వచ్చే అవకాశం కూడా మిస్ అయింది ఈ 5 మార్క్స్ కట్ కావడం వల్ల. సో ఇంకొక క్లారిటీ వీడియోలో మనకు నెక్స్ట్ ఎన్ని కొత్త కాలేజీలు రావచ్చు అండ్ అదేవిధంగా లోకల్ మెరిట్ లిస్ట్ మొదలైన అప్డేట్స్‌తో మరొక వీడియో అయితే చేస్తాను. జస్ట్ ఇది మనకు రిజల్ట్ వచ్చింది అండ్ ఆల్రెడీ వస్తుందని నిన్నే చెప్పాను. కానీ వచ్చింది. దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేద్దామని చేయడం జరిగింది. కిరణ్ సైనింగ్ ఆఫ్.